గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మిత్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళతో పడకపోవడం, మిత్రులే శత్రువులు అవ్వడం, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మనస్పర్ధలు రావడం, లేదా అకారణంగా గొడవలు రావడం, కోపం పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడడం, వీటన్నిటి వల్ల ఇబ్బందులు తరతే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉండడం, లేదా అనవసరమైన వస్తువులు కొనడం, అనవసరమైన వ్యామోహాలకి, దుబారా ఖర్చులకి, ఆన్లైన్ షాపింగ్లకి, భోగాలకి, విలాసాలకి, అనవసరంగా తిరగడానికి, ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడానికి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. మద్యపానం వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే ధూమపానం వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. అవి దూరంగా పెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా షేర్లు దానికి సంబంధించినటువంటి ట్రేడింగుల జోలికి మాత్రం వెళ్ళకండి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది ఈ నెలలో. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చేటప్పుడు, షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వివాదాల జోలికి వెళ్ళకండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది మాత్రం కొనకండి. ముఖ్యమైనటువంటి వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహనాలు చెడిపోయే అవకాశాలు, చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడినా, తొందరగా మాట్లాడినా, లేదా కలహంగా మాట్లాడినా గొడవలు పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సమస్యలే పెద్దవై పోలీస్ కేసుల దాకా లేదా కోర్టు కేసుల దాకా దారితీసే పరిణామాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా అమ్మకాల్లోనూ లేదా క్రయ విక్రయాలను ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ధన నష్టం తీవ్రంగా కనపడుతోంది. అలాగే భూములకి సంబంధించి కొనేటప్పుడు, లేదా పొలాలు కొనేటప్పుడు, లేదా వాహనాలు కొనేటప్పుడు ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తీయని మాటలతో మోసం చేసేవాళ్ళు, తప్పుడు పెట్టుబడులు పెట్టించేవాళ్ళు, లేదా మోసాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఎవరి మాట నమ్మకండి. దేనైనా సరే ఎక్కువగా వెరిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే గతంలో చేసిన తప్పులకి ఎవరో ఒకరు మిమ్మల్ని వేధించడం కానీ, నిందలు వేయడం కానీ, మీ గురించి చెడుగా ప్రచారం చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు, నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు. జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన దుబారా పెట్టుబడులు పెట్టినా, వ్యాపారాల్లో తప్పుడు పెట్టుబడులు పెట్టినా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా బంగారం మీద కానీ, భూముల మీద కానీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కట్టుకోవచ్చు. వాటి యందు పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో వ్యక్తుల వల్ల కానీ, ఇంట్లో ఏదైనా అవసరాల కోసం కానీ, కుటుంబ అవసరాల కోసం కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. డబ్బులు వృధా చేయకండి. పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పులు చేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. గతంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగాను, ఫలితం తక్కువగాను, మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉద్యోగుల ఎదుగుదల లేకపోవడం, చిన్న చిన్న తప్పులకి ఉద్యోగాలు పోవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడము, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన కోరికలు పెరిగిపోయి తప్పుడు వ్యక్తులు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయడం, వివాహేతర సంబంధాలు, అలాగే కాలేజీలో విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ అనవసరమైన వ్యామోహాలు, స్త్రీ పురుష వ్యామోహాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటిని అదుపులో పెట్టుకుని, కోరికలు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే ఆహారపు విషయంలో కూడా అదుపులో పెట్టుకోవాలి నాలుకని. ఎందుకంటే బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు, అలాగే ఇంట్లో కూడా ఏది పడితే అది తినడం వల్ల, అంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కాస్త కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు సమతుల్యంగా తీసుకునే ప్రయత్నం చేయండి. మితాహారాన్ని తీసుకోండి. సమయానికి తినండి. తొందరగా పడుకోండి. తొందరగా లేవండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. తద్వారా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, మీకు ఎటువంటి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు లేకుండా ఉండగలుగుతారు. అలాగే ఆయిల్ తగ్గించండి. ఇంకా
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, కానీ పెద్దవవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే జాతకంలో ఉండే దోషాలు ఎక్కువ చూపిస్తుంటాయి ప్రభావాన్ని. అందుకని జాతకం కూడా చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఏంటంటే మీకు ఏ సమస్య అయినా పోతుంది, చాలా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వెళతారు. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. దురుసుగా వాహనాలు నడపడం కానీ, హై స్పీడ్గా వాహనాలు నడపడం కానీ మంచిది కాదు. రాంగ్ పార్కింగ్లు చేయకండి, సిగ్నల్ జంపింగ్లు చేయకండి. పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక వివాహ సంబంధాలు కూడా వచ్చినట్టు వచ్చి చేజారిపోవడం, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం, ఏదో కారణంగా వివాదాల్లో ఇబ్బందులు, అలాగే భార్యాభర్తల మధ్య చికాకులు కనపడుతున్నాయి. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల ఇంట్లో చికాకులు, మనశ్శాంతి లేకపోవడము, పిల్లలు తప్పుడు మార్గాల్లో వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గమనించుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, అలాగే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని కూడా సజావుగా సాగకపోవడము, ప్రతి పని కూడా ఆలస్యంగా జరుగుతూ ఉండడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం కనపడుతోంది. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశాలు, ప్రజల్లో వ్యతిరేకత, కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీ ఆలోచనకి తగ్గ ఆచరణ లేకపోవడము, మంచి మంచి కథలు వచ్చినా ఎంచుకోలేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా ఈ చికాకులు, మెంటల్ టెన్షన్లు ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి కలహం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి అనవసరమైన స్థాన మార్పులు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉన్నాయి. కుటుంబంలో డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, మనస్పర్ధలు కనపడుతున్నాయి. గృహాలు కట్టే వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం జరుగుతోంది. బ్యాంకు లావాదేవీలు సమయానికి జరగకపోవడం, లోన్లు తొందరగా రాకపోవడం, మానసిక వేదన, ప్రతి విషయంలోనూ చిన్న చిన్న తగాదాలు, పట్టుదల ఉన్నా సరే కృషి ఉన్నా సరే దాని తగ్గ ఫలితం లేకపోవడము, ప్రయాణాల్లో అనవసరమైనటువంటి ప్రమాదాలు కలగడము, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా పెద్దగా గ్రోత్ లేకపోవడము, చేసేది కలిసి రాకపోవడము, అలాగే అనవసరమైన వివాదాలు, భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో తగాదాలు, కోర్టు వివాదాలు అవన్నీ కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో లావాదేవీ జరపడం కానీ, ఎవరిని నమ్మడం కానీ అస్సలు మంచిది కాదు. జాగ్రత్త. మాట పట్టింపులు, మొండితనము ఇలాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, డాక్యుమెంట్లు, తాళాలు జాగ్రత్తగా చూసుకోండి. పరసలు అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కానీ, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత లేకపోవడం వల్ల లేదా బద్ధకము, లేజినెస్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ మీద తిరిగి కోప్పడడం వల్ల, మీకు హెల్ప్ చేసే వాళ్ళ మీద తిరిగి కోప్పడం వల్ల వాళ్ళు దూరం అవుతారు. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోండి డాక్యుమెంట్లు అన్నీ కూడాను. అలాగే ప్రేమికుల మధ్య కలహాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ కనపడుతోంది. అనుమానపు ఆలోచనలు పరిస్థితులు కనపడుతున్నాయి. బయట వ్యక్తులు మిమ్మల్ని అవమానించే అవకాశాలు, గతంలో చేసిన తప్పుకు నిందారోపణలు కనపడుతున్నాయి. కొంతమంది మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా నరదృష్టి, నరకోశ బాగా పెరిగిపోతుంది. ఆరోగ్యపరంగా చిన్నచూపు కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా ప్రతిభ, టాలెంట్, స్కిల్స్ ఉన్నా కూడా దాన్ని చదువు మీద పెట్టలేకపోవడం కనపడుతుంది. చెడు స్నేహితులకి, సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండండి. ప్రేమ కలాపాలకు దూరంగా ఉండండి. ఒక ఆశయంతో చదువుకోండి. తద్వారా మీకు చక్కని విజయం పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. డ్యూటీలో ఓవర్ టైమింగ్స్, అంటే చేయవలసిన పని కన్నా ఎక్కువ పని చేయవలసి వస్తుంది. మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని చూసి ఎవరో ఒకరు మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో చికాకులు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి సమస్యలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరపురుష, పరస్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండండి. స్త్రీలు ముఖ్యంగా వ్యామోహాలు చాలా పెరిగిపోతున్నాయి. ఎవరిని పడితే వాళ్ళని కలవకండి. అలాగే విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ విరోధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుంటే నష్టపోతారు. జోదం జోలికి వెళ్ళకండి. వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని బట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోండి. కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోండి. తక్కువ మార్జిన్తో వ్యాపారాలు చేయండి. మీకు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.